ఇంట్లో పారిజాత మొక్క ఉంటే దుష్ట శక్తులు దూరమై సానుకూల శక్తులు పెరుగుతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ధనాభివృద్ధి, కుటుంబ ఐక్యత వస్తుంది. ఈ మొక్కను ఎక్కడ నాటాలో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు నిపుణుల ప్రకారం పారిజాత చెట్టును ఈశాన్య దిశలో నాటడం అత్యంత శుభప్రదం. లేదా ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో కూడా నాటవచ్చు. ముఖ్యంగా తులసి పీఠం దగ్గర పారిజాత మొక్క ఉంటే అది లక్ష్మీదేవికి ఇష్టమైన స్థానం అని చెబుతారు. పారిజాత పూలు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, దుర్గాదేవి పూజల్లో తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఇలా పూజలో ఉపయోగిస్తే దేవదేవతల ఆశీస్సులు కలుగుతాయని నమ్మకం. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పారిజాత పూలతో చేసిన కషాయం షుగర్ లెవెల్స్ తగ్గించడంలో సహాయపడుతుందట. ఇక పారిజాత చెట్టు ఆకులు, కొమ్మల పొడి మలేరియా, కీళ్ళ నొప్పులకు ఉపశమనం ఇస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. కాబట్టి మీ ఇంట్లో పారిజాత మొక్క ఉంటే అదృష్టం, ఆరోగ్యం, ఐశ్వర్యం, లక్ష్మీదేవి కృప కలుగుతాయి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి